చూసే చూపు తిప్పుకోలేని ఏదో మాయా నీ కళ్ళలో ఉంది. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా నీతో ఈ పయణం. కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాస. సార్ సార్ షర్లీ చూడు, మార్నింగ్ నుంచి కన్ను అదురుతుందని ఎంత సఫర్ అయ్యానో. ఏదో మ్యాజిక్, ఇట్స్ గాన్. ఇప్పుడు కన్ను అదరటం లేదు. వెరీ నైస్ నా. ఐ వాజ్ సర్ప్రైజ్ సార్. ఫస్ట్ టైం మీరు ఒక అమ్మాయిని, ఐ మీన్ ఒక ఆడపిల్ల ఆర్ట్ని మెచ్చుకున్నారు. ఏం లేదు షర్లీ, ఏదో నార్మల్ పెయింటింగ్ లా ఉంటే బాగుందని చెప్పేసేవాళ్ళం, కానీ చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ లోగో మన ప్రోడక్ట్కి ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. యునో, ఈ యాడ్ చూసాక నా కన్నెత్తడం ఆగిపోవడం, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సార్ మీతో ఉన్న చనువుతో అడుగుతున్నాను, ఎనీ సంథింగ్ సంథింగ్? నథింగ్ నథింగ్. ఓ ఐ జస్ట్ లవ్ ద పెయింటింగ్. ఇంకేం లేదు. యూ జస్ట్ రిలాక్స్. ఎగ్జాక్ట్ అవ్వకు. ఇంతకీ శివ ఇక్కడ? తను బయట వెయిట్ చేస్తున్నాడు. ఒకసారి పిలువు. ఓకే సార్. సార్ శివ, ఎక్కడ జాబ్ చేస్తున్నావు? నో సార్, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఇస్ ఇట్? ఎస్ సార్. షర్లీ, శివాని మన పబ్లిసిటీ డిజైనర్గా అపాయింట్ చేయండి. ఓకే సార్. శివ, శాలరీ ఫార్మాలిటీస్ మా హెచ్ఆర్ డిస్కస్ చేస్తుంది. ఐ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అస్? ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ సంపాదించడం నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్రైట్, నైట్ మా ఇంట్లో డిన్నర్ అరేంజ్ చేస్తున్నారు. కమ్ బై ఇట్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. శివ కమ్. ఓకే మ్యామ్. యా, సీ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యాజిక్. బాయ్. ఏంటి పార్వతి జెండా కర్రగా నుంచున్నావు? చేసిన తప్పుల లెక్కలు సరి చేసుకుంటున్నావా, సరి చూసుకుంటున్నావా? పుస్తకంతో నుంచున్నావు. భవానీ, నీ వంటలు ఇప్పుడు ఆపుతావా? పార్వతి నిలబడింది పనిష్మెంట్ కోసం కాదు, పసందైన వంటల లిస్ట్ రాసుకోవడానికి. ఓకే? వావ్, సడన్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారేంటక్కా? వంట మాట వినగానే ఒంట్లోనూ నోట్లోనూ లాలాజలం లావాలా పరిగెడుతున్నట్టుంది. ఏదో అక్క, మీ అభిమానం. సరే సరే, ముందు వంటల లిస్ట్ చెప్పక్కా. ఘట్టమనేని వంశ చరిత్రని ప్రపంచానికి చాటుతున్న ఘట్టమనేని దేవేంద్ర మన పెదబాబు సాధించిన హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ లోగో ఫైనల్ అయిన సందర్భంగా ఇస్తున్న ట్రీట్ ఇది పార్వతి. పెదబాబుతో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నారు. అవును పార్వతి, మనం ఏర్పాటు చేసే ఆతిథ్యంలో పెదబాబు కళ్ళల్లో ఆనందం చూడాలి అని అంటే నువ్వైతేనే సరిగ్గా చేయగలవు. మీ నమ్మకం పోని వినయ్ గారు. ఏమేమి వండాలో చెప్పండి అయ్యారు. పొద్దు కూగేలోగా చకచకా వండి పెడతాను. గంటలో వండడానికి మజ్జిగ పులుసు కారప్పొడి ఆర్డర్ ఇవ్వడం అనుకున్నావా? మీరేం చెప్పినా చేస్తాను అమ్మగారు. పార్వతి టాలెంట్ మనకు తెలిసిందే కదా. అఖిల, ఆర్డర్ చేయి. రాసుకో పార్వతి. పెదబాబుకి నాన్ వెజ్ లో ప్రాన్స్ చాలా ఇష్టం. చిన్నబాబుకి ఉలవచారు. అవి మెనూలో ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి.
జున్ను ముక్కలతో పులుసు చెయ్యి. వాడు ఇష్టంగా తింటాడు. ఐశ్వర్యకి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. అట్టగే అమ్మగారు. డియర్ అఖిల, వాట్ అబౌట్ నీ అర్ధనారీశ్వరుడికి ఏంటి స్పెషల్? అయ్యగారి కోసం కాకరకాయ వేపుడు చెయ్యి. అబ్బా, ఈ రోజు కూడా కాకరకాయనా అఖిల? నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా అఖిల. 2 స్వీట్ డిషెస్ చెప్పొచ్చు కదా. అవునక్క, పాపం బావకి 2 స్వీట్స్, బావగారికి 2 స్వీట్స్, నాకేమో పార్వతి అందరి డిష్ లో 1 స్పూన్ తీసుంచు చాలు. అట్టగే అమ్మగారు. అది అది అమ్మగారు, ఏంటి? అది మీకు 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 పులసంటే చాలా ఇష్టమట కదా, అది చేసి పెడతాను అమ్మగారు. పులసా? పులస చేప అంటే నాకు చాలా ఇష్టం అక్క. వండు 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 వండు. చేయమంటారా అమ్మగారు? సరే చెయ్యి. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. శ్వేతగాడక్క రింగ్ టోన్ మార్చాడు. దేవుడు పాట పెట్టమంటే ఈ పాట పెట్టాడు ఎదవా. హలో అట్టో, ನಾನು నీ మేనకోడల్ని దీప్తిని, శ్రీకాకుళం నీ సిట్టి దీప్తిని. ఓరి ఓరి నువ్వటే ఎట్టున్నావేంటే? ನಾನು గొప్పగా ఉన్నానత్త. నీ మాట చెవులు పడగానే సంబరంగా ఉందత్త. అవును, చెప్పడం మర్చితి, పొద్దుగాలే పట్నంలో దిగిపోతాను. ఇప్పుడు ఏడున్నావే? బస్ స్టాప్ లో అత్త. నా ఎంట నీ గారాల మేనల్లుడు 7 కొండలు వస్తున్నాడత్తో. ఏడు చెప్పినావు. నా అల్లుడు, నా మేనల్లుడు 7 కొండలు వస్తున్నాడా? బుడ్డోండి చూసి ఎన్నాళ్ళైందే. ఎట్టున్నాడో ఏందో. ఇంతకీ టికెట్లు తీసుకున్నారా లేదా? అయ్యా, బాలే చెప్తావత్త. 3 టికెట్లు తీసుకున్నావత్త. ఏటేటి 3 ఎందుకే? వచ్చేది 2 కదనే. అవును, నాకు టికెట, కొండగాడికి 2 టికెట్లు కదత్తా. 2 సీట్లు ఆడే పడతాడు కదా. ఇదిగో నీ బుజ్జి, నీ బుల్లి బంగారులతో మాట్లాడు. ఫోన్ ఇత్తనా, ఆగు. అన్నో అత్త. ఇగో అన్నావు, బేగ మాట్లాడే, ఫోన్లో పైసలు అయిపోతున్నాయి. ఇందా నీ జోలికి దండమే, కోటి దండాలతో. అల్లుడు బాగున్నావా? ఎలా ఉన్నావురా? నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా. లడ్డూ లెక్క అప్పట్లాగే ఉన్నావా? బండ లెక్కున్నానత్త. నేను చెల్లి బస్ ఎక్కుతున్నాగానే రేపు పొద్దుకాల నన్ను ఎవరు ఎత్తుకుంటారు? నిన్నెత్తుకుంటే చచ్చిపోరు. ఓహో, రిసీవ్ ఎట్టా చేసుకుంటారానా? ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా గాని జాగ్రత్తగా రండే. అట్నే అత్త, ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. వేగ్గా బొంబాయి రవ్వతో చెల్లికి 60, నాకు 120 ఇడ్లీలు చేసి పెట్టాయి అత్త.
అలాగే నేను ఏర్పాటు చేస్తా. ఆ అక్క, అన్నయ్య పిల్లలు దీప్తి ఏడుకొండలు వేసవి సెలవులకని ఇక్కడికి వస్తున్నారు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతే పర్వాలేదు, ఇంట్లో ఇంకేం సామాన్లు తీసుకెళ్ళకూడదు. చిచి, ఆ పాడుబుద్ధి ఎప్పుడో పోయింది. బుద్ధిమంతులయ్యారక్క. వచ్చారా, ఉన్నారా, పోయారా, దట్స్ ఆల్. వాళ్ళ ఇరిటేటింగ్ సౌండ్ నా చెవిన పడ్డా ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను. వాళ్ళని కాదు, నిన్ను. అలాగే అక్క. పార్వతి, వంటల్లో ఏ లోటు రాకుండా చూడమ్మా. అట్టగే అయ్యగారు. అఖిల, పద. పార్వతి, నాకు 2 స్వీట్ డిషెస్ మంచివి అరేంజ్ చేయి. అట్టగే అయ్యగారు. మర్చిపోకు. ఏయ్, ఆగవే. రేపొద్దున మా అన్న పిల్లలు వస్తున్నారు. టిఫిన్ లిస్ట్ రాసుకో. చెప్పండి చిన్నమ్మ గారు. 60 వడలు, 80 ఇడ్లీలు. రాసుకో. ఎంతమంది వస్తున్నారమ్మా? ఇద్దరికే అఖిలక్క మొహం ఎలా పెట్టిందో చూసావా? ఇంకెంతమంది వస్తున్నారని అడుగుతావేంటి? వచ్చేది ఇద్దరే. ఇద్దరిట్లో నువ్వు రాసుకున్నది నా కోడలికి ఒక్కదానికే. ఏటమ్మ గారు, ఇవన్నీ ఒక్క మనిషికేనా? కొండగాడికి లిస్ట్ రాయి. 120 ఇడ్లీలు. అట్లా చూస్తావేంటే రాయ్. 30 దోశలు, 1/2 కిలో ఉప్మా, 5 లీటర్ల పాలు నీళ్లు లేకుండా. మర్చిపోకు. ఓ, తోడు వేయడానికి అమ్మగారు? తోడెట్టడానికి కాదే, వాడికే. దిష్టి పెట్టద్దని చెప్పానా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఇదిగో మల్లో మనమాట. అఖిలక్క కొండే పులుసు చేపలో 2 ముక్కలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు. లెక్క నేను సరిచేస్తాలే. ఇవన్నీ చేస్తే ఒళ్ళు ఉంటుందా అమ్మగారు? హలో అన్నయ్య, పిల్లలు బయలుదేరారంట, వస్తున్నారు. మహి, 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 మహి. ఎవరిదా అరుపు? హలో అమూల్ బేబీ, ఎక్కడున్నావు? రాక్షసి, నా రూమ్ లో దీనికేం పని? చెప్తా దీని సంగతి. చిన్న ప్రేమ్. ఏయ్ నోర్మై, కడుపు గాలి గాడిలో ఎందుకు అలా అరుస్తావు? వచ్చావా ప్రాణనాదా? రానాదా, నీకోసం ఎదురు చూస్తున్నా నాదా. నాదా నీదా, ఏం నీ బాధ? బేబీ, ఎంత ముద్దుగా ఉన్నావో. అయిపా. ఏంటమ్మా, లాల పోసుకోలేదా? అచ్చి. నేను లాల పోసుకొని ఎంత చక్కగా ముస్తాబయ్యానో చూడు. నీ అరుపులు విని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము అని పరిగెట్టుకుని వచ్చాను. అంటే నన్ను సేవ్ చేయాలనే కదా? నా మీద నీకు ప్రేమ ఉందనే కదా? మనసులో అంత ప్రేమ పెట్టుకొని బయట పెట్టవేంటి మావా? ఏయ్ ఏయ్, మావేంటి? రొమాంటిక్ గా ఉంటుందని పిలిచా. ఏయ్ మెంటల్ దానా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాదు. మహి డార్లింగ్, పొద్దుపోయే పెద్ద సూర్యుని చూడగానే వెంటనే కళ్ళు మూసుకొని నా కాబోయే పతిని చూడాలనిపించింది. అందుకే కేకేసా. అర్థమైందా? నా చీర బాగుందా? ఏయ్ అరమెద్దరు దానా, ఎవరైనా నెలవంకం చూసి మొహం చూస్తారు. నువ్వేంటే ఇలా పట్టపగలు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని చూసి మొహం చూస్తానంటావు. మా ఊళ్ళో ఇలాగే చేస్తారు. నీదో ఊరు, కొట్టేనంటే మొహం
పరవశమో ఏమైందో ఏమో చిన్ని ఎదలో తొలివరమో అతిశయమో అలరిస్తూ ఉంటే నీ ప్రేమలో విలవిలమని కసి కలయిలా నిజమవమని కోరగా తలతలమని తొలి అలవుగా నా తనువునే తాకవా నా ఎదలయలో పొంగి వరమ స్వరమ సుమస్వరమా కలవరమో పరవశమో ఏమైందో ఏమో చిన్ని ఎదలో తొలివరమో అతిశయమో అలరిస్తూ ఉంటే నీ ప్రేమలో 1 2 3 అయ్ బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నానేంటి? భయపెట్టావు కదా నీ అమ్మమ్మ. ఎలా ఉంది జలక్? 10,000 ఇచ్చి పాపల్ని వెంటేసుకొని తిరగడం కాదురా, దిల్లుండాలి. అది కళ్ళల్లో కనబడాలి, మాటల్లో వినబడాలి, గుండెల్లో నిలిచిపోవాలి. అది ప్రేమంటే. సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. సీరియల్ కూడా చూస్తాను. నీకేమైనా అభ్యంతరమా? అర్ధరాత్రి లేచి ఆడపిల్లల ఫోటోలు చూడటం కాదురా, అందంగా ఉన్నా లేకున్నా నిన్ను కోరుకునే సిన్సియర్ లవర్ని చూడు. అర్థమైతే నీకు ఈ రోజు నిద్ర పట్టదు. అర్థం కాకపోతే నీలాంటి వాడికి ఏం చెప్పినా తక్కువే. ఈ రోజుకిది చాలు మిస్టర్ అమూల్ బేబీ. ఏయ్, అలా పిలిస్తే చంపేస్తా. నో బేబీ, యూర్ అమూల్ బేబీ ఓన్లీ. నిన్ను అమ్మ. ఆంటీ ఎంత కట్టి కొట్టేసిందో దొంగ మొహంది. దీ టార్చర్ ఏంట్రా దేవుడా. అబ్బా, ఆహా, అబ్బా ఎంత కమ్మగా ఉందో. ముచ్చుముక్క వంటలు ఎట్టా ఉన్నాయి? వాసన చూసి చెప్తాను పార్వతి. అయ్యో, ఒక ముక్క తిని చెప్పరాదు? నువ్వు కూడా మొమ్మడి పడితే ఎట్టా చెప్పు? మ్, మ్. మ్, ఈ కర్రీ ఎట్టా ఉందో చెప్పు. బాగుంది పార్వతి. బాగుంది కదా? చూడండి, మీరు టేస్ట్ చూడగా మిగిలిన వేస్ట్ మేము తింటాంలే. సిన్నమ్మ గారు, రుచి చూద్దామని రవ్వంత తిని చూసాం సిన్నమ్మ గారు. రవ్వ ఉవ్వా పొక్కుతున్నారు కదే. నేను రాకపోతే మళ్ళీ గిన్నెలు కడిగి మిగిలింది ఫ్రెష్ గా పెట్టేవాళ్ళేమో. తినలేదు మ్యామ్, జస్ట్ టేస్ట్ చేశారంతే. నువ్వు ఫోటో తీసావా? వీడియో తీసావా? వీళ్ళ దగ్గరుంటే నువ్వు అడ్డగాడిది అవుతావు. అఖిలక్క దగ్గరికెళ్ళి కావలసిన ఏర్పాటు చూసుకో. సోది మొహందానా వెళ్ళా. ఓకే మ్యామ్. వంటకాల్లో వెంట్రుక పడితేనే మండిపడుతుంది అఖిలక్క. ముళ్ళు తగిలిందంటే ఖచ్చితంగా తగలబెడుతుంది పార్వతిని.